ఇయర్ సమీపిస్తున్న వేళ హైదరాబాద్లో పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. టెస్టుల వద్ద చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు మందుబాబులు. శ్వాసను బయటకు ఊదకుండా గంటల కొద్దీ టైంపాస్ చేస్తూ పోలీసులకు విసుగు తెప్పిస్తున్నారు తాగుబోతులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పెద్ద మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. టెస్టులో దొరికిన వారిపై కఠినమైన చర్యలుంటాయని పోలీసులు తెలుపుతున్నారు. జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల వద్ద నుంచి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. 31st సెలబ్రేషన్స్ వస్తున్న తరుణంలో నగర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ పోలీసులు అయితే కఠినమైన చర్యలకు సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగా అటు పబ్బులు క్లబ్బులలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తూ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు, ఇది మనం డైమండ్ పాయింట్ దగ్గర ఉన్నాం, అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 దగ్గర ఈ మందు బాబులందరూ కూడా ఇలాంటి చర్యలు, అంటే వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళు పోలీసులకు సహకరించకపోవడం, ఇదే అంటే సహకరించకుండా కూడా వాళ్ళతోటి వాగ్వాదం చేయడం కూడా జరుగుతుంది. ఒకసారి మనం ఆయన అడుగుదాం, బ్రదర్ చెప్పండి ఏమైంది? లేదు మరి మీరు ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ తాగి ఆటో నడపడం ఎంతవరకు? ఒకసారి చెప్పండి. చూస్తున్నారు కదా ఆయన, ఇక్కడ ఆటో చూడొచ్చు. ఆటో అంటే ఆటోని నమ్ముకొని 3-4 ప్యాసింజర్లు కూడా ఉంటారు. ఆయన తాగడమే కాకుండా అటు ప్యాసింజర్ల ప్రాణాలతోటి కూడా చిలగాటం ఆడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఆటో డ్రైవర్లు కాదు, ఎవరు కూడా తాగి నడపద్దంటూ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పోలీసులందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి అంటే తాగుడైతే తప్పడం లేదు. తాగకుండా అంటే ఇటు రోడ్డు మీద నిల్చొని టెస్టులు చేస్తున్న పోలీసులకు కూడా ఇబ్బందికరంగా మారిపోయారు. పోలీసుల మీదకే వాహనాలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. టెస్ట్ చేయడానికి అది ఊదమంటే కూడా ఊదకుండా నేను వాళ్ళకు ఫోన్ చేస్తా వీళ్ళకి ఫోన్ చేస్తా అంటూ కూడా ఇంకా కూడా వాళ్ళని సతాయించే ప్రయత్నం చేస్తున్నాడు. సుమారు అర్ధగంట నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇంకా కూడా తను అసలు ఇంటలేడు. అంటే పోలీసులు ఇన్స్పెక్టర్తో సహా అందరు కూడా అడిగినప్పటికీ తను వినకుండా మాట్లాడకుండా నేను ఫోన్లు చేస్తా వేరే వాళ్ళతో మాట్లాడుతా అంటూ కూడా వినడం లేదు. ఇలాంటి పరిస్థితులు నెలకొడంతో అంటే తాగి వాహనాలు నడపద్దంటూ కూడా పోలీసు చెప్తున్నప్పటికీ ఇలాంటి చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. చూసాం కదా, ఆటో డ్రైవరే కాదు మిగతా పెద్ద పెద్ద లారీ బస్ డ్రైవర్లు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు. చిన్న నుంచి పెద్ద వరకు, అంటే ఆర్థికంగా వాళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అని ఉండని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు. ఒకటి ఆలోచించాలి, ప్రజలందరం కూడా డ్రింక్ చేసి రోడ్డు మీదకి వస్తే అటు నీ ప్రాణంతో పాటు అమాయకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నా అమాయక జనాల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇంకొకటి తాగి రోడ్డు మీదకి రావడమే తప్పు కాకుండా ఇటు వాళ్ళ వృత్తిని నిర్వహిస్తున్న పోలీసులతోటి ఎటువంటి సహకారం వాళ్ళైతే ఇవ్వడం లేదు. సుమారుగా ఇప్పుడు మనం ఇక్కడ చూసిన కేసు అయితే 1 గంటకు పైగా వాళ్ళని సతాయిస్తున్నారు. అంతకు మించి ఆటోతోటి ఫోర్స్గా వాళ్ళ మీదకి ఎవరైతే కానిస్టేబుల్ ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీదకి కూడా తీసుకొచ్చాను. అంటే అటు నీ ప్రాణం, అటు అమాయకుల ప్రాణం, ఇటు పోలీసుల ప్రాణాలతో కూడా ఈ తాగుబోతులు ఆడుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఎవరు కూడా తాగినాక రోడ్ల మీదకి రావద్దు, వారితో పాటు మిగతా వారి ప్రాణాలు కూడా రక్షించాలంటూ కూడా నార్మల్గా అందరు కూడా కోరుకుంటున్నారు. మీరు కూడా దాన్ని ఫాలో అవ్వాలి. వీడియో జర్నలిస్ట్ శివతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్ నుండి.